నాన్న. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని. దాదాపుగా 2-3 రోజుల నుంచి ఏబిపిఎస్సిలో జరుగుతున్న అనేక మార్పులకు సంబంధించి మీరందరూ సోషల్ మీడియా ద్వారా వింటున్నారు, చూస్తున్నారు. ఏబిపిఎస్సి రిఫార్మ్స్ అంటూ, క్యాలెండర్ అంటూ, ఖాళీలు అంటూ ఇలా అధికార యంత్రాంగం చేస్తున్నటువంటి హడావుడి చూసి సంతోషించాలో, గ్రూప్ 2 డేట్లు ఇవ్వనందుకు బాధపడాలో, ఒక రకమైనటువంటి అసందిగ్ధ పరిస్థితుల్లో మన ఉద్యోగార్థులు ఉన్నారు. ఈ ఉండడం అనేది ఇప్పటి నుంచి కాదు. దాదాపుగా ఆ రోజుల్లో ఏం జరిగిందంటే 2 నెలల్లో కావాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ చదువుకోవాలంటే గ్రూప్ 2లో మెయిన్స్ కి సంబంధించి, కాబట్టి ఈ 2 నెలలు చాలు అనే ధోరణిలో వాయిదా వేయించుకోవడం జరిగింది బేసికల్లీ. ఇప్పుడు ఈ 28 జూలై 28 యాక్చువల్లీ గ్రూప్ 2 మెయిన్స్ జరగాలి ఈ సంవత్సరం. 2 నెలల్లో మనం అందరం అడిగాం. 2 నెలలు అడిగినందుకు సెప్టెంబర్ 28, ఈరోజు 26, ఎల్లుండికి 2 నెలలు పూర్తవుతుంది. మనం అడిగిన టైం డ్యూరేషన్ చదువుకోవడానికి మనం అడిగిన టైం డ్యూరేషన్ 2 నెలలు పూర్తవుతుంది. ఈ 28కి ఎల్లుండికి పూర్తవుతుంది. కానీ 2 నెలలు పూర్తి కావస్తున్నా మనం అడిగినందుకు 2 నెలలు ఇచ్చారు, సంతోషం. ఇప్పుడు సీరియస్ గా మనం సిద్ధమైనటువంటి వేళ అక్కడికి వెళ్ళి చూస్తే పరిస్థితి చైర్మన్ అపాయింట్మెంట్ జరగలేదు, డేట్స్ రాలేదు. మరి అభ్యర్థుల్ని, ఉద్యోగార్థుల్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన ప్రభుత్వం పెట్టుకున్నట్లయితే తక్షణం మనకి ఏబిపిఎస్సి చైర్మన్ గారిని వారిని అపాయింట్ చేయాలి, తక్షణం అపాయింట్ చేయాలి. ఏమో నాకు అనిపిస్తుంది 2 నెలలు పట్టింది, 2 నెలలు అయింది, ఇంతవరకు ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ ప్రభుత్వానికి దొరకలేదా అనే ఒక ఫీలింగ్ నాకు వస్తుంది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. అయితే ఒకటేంటంటే, ఇట్లా ఈ అసందిగ్ధ పరిస్థితి కొనసాగుతూ చదవాలా వద్దా, కొన్నాళ్ళు చదువును పక్కన పెడదామా. నిన్న కూడా నేను హైదరాబాద్ అశోక్ నగర్ లో మన ఇన్స్టిట్యూట్ లో ఉన్నాను. ఈ రోజు సాయంత్రం వరకు ఉంటాను, ఎవరైనా వస్తే నన్ను కలవచ్చు. నిన్న కూడా వచ్చారు కొంతమంది పిల్లలు, వచ్చి నన్ను కలిసి, సార్ డేట్స్ వస్తే చదవడానికి బాగుంటుంది, డేట్స్ రావట్లేదు, మేము ఎలా ఎగ్జామ్ డేట్లు ఇస్తే బాగుంటుంది, డేట్లు ఇవ్వలేదు, మేము చదువుతా పక్కన పెట్టేశాం సార్ అని చెప్పి పిల్లలు వాపోతున్నటువంటి పరిస్థితి. నేను పిల్లలు చాలాసేపు కూర్చుని డిస్కస్ చేసుకున్నాం ఈ విషయానికి సంబంధించి. అయితే ఈలోపు చైర్మన్ గారు లేరు, అపాయింట్మెంట్ చేయలేదు. ఈలోపు హడావుడిగా జిఏడి కార్యదర్శి వీళ్ళందరూ కలిసి మనకి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అప్ టు డేటు, ఆ ఖాళీలు ఇవ్వాల్సిందిగా వివిధ శాఖల్ని ఆదేశించడం. ఆ తర్వాత రెండోది ఏంటంటే, ఏబిపిఎస్సిలో ఎగ్జామ్స్ లో రిఫార్మ్స్ తీసుకురావడానికి ప్రయత్నం చేయడం. ఆ తర్వాత క్యాలెండర్ కి సంబంధించిన కసరత్తులు ప్రారంభించడం అనే అంశాలు మనం మొన్న చూసాం. మొన్న మీటింగ్స్ లో మనం చూసాం. ఒక పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఎన్ని మీటింగులు జరిగినా చైర్మన్ గారిని ఇన్వాల్వ్ చేయకుండా ఈ మీటింగులు జరిగితే అంత సమంజసం కాదేమో అనిపిస్తుంది నాకు. చైర్మన్ గారు ఉండి వారిని ఇన్వాల్వ్ చేసి ఆ తర్వాత డేట్లు ఇవ్వడం, ఇవన్నీ చేస్తే బాగుంటది. ఒక విషయం ఏంటంటే, తక్షణం ఏబిపిఎస్సిలో చేయాల్సింది ఏంటంటే, చైర్మన్ నియామకం, గ్రూప్ 2 పరీక్ష తేదీలు ఇవ్వాలి కదా. ఇది తక్షణం. ఎందుకంటే ఇంచుమించుగా 99,000 మంది ఉద్యోగార్థులు పరీక్ష కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు పెడతారు, పరీక్ష పెట్టేస్తే మేము రాస్తాం కదా, ప్రిపేర్ అవుతున్నాం సీరియస్ గా, ఈ ఎమోషన్ ని ఎన్నాళ్ళు మేము క్యారీ చేయాలి అని చెప్పి పిల్లలు నిన్న కూడా వచ్చి చాలా బాధపడ్డారు. నిజం. ఎందుకంటే మనం ఎప్పటి నుంచో అభ్యర్థుల తరపున మాట్లాడుతున్న మనుషులం కాబట్టి నిజం. అంటే ఇప్పుడు తక్షణం చేయాల్సిన పనిని పక్కన పెట్టి రాబోతున్నటువంటి జనరేషన్ కి, ఫ్రెషర్స్ కి క్యాలెండర్ ఇవన్నీ కూడా ఏబిపిఎస్సి రెడీ చేస్తూ ఉండడం అనేది కొంత ముందు వెనక అవుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. సరే, ఆ విషయానికి వస్తే, రిఫార్మ్స్ ఏబిపిఎస్సి తక్షణం ఖాళీలు అన్న విషయానికి వస్తే, ఖచ్చితంగా తెలంగాణలో క్యాలెండర్ ఇస్తున్నట్టుగా సీఎం ప్రకటించినట్టే ఏబిపిఎస్సి కూడా క్యాలెండర్ ఇస్తున్నట్టుగా లోకేష్ బాబు గారు ప్రకటించడం జరిగింది, మనకు తెలిసిందే. కాబట్టి ఖాళీలు ఎన్ని ఉన్నాయి, మొన్న జూలైకి, మొన్న ఆగస్టుకి
చాలా మంది రిటైర్ అయ్యారు. ఆ కోణంలో కనుక మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది రిటైర్ అయ్యారు. సుమారు 10-12 వేల మంది రిటైర్ అయ్యారు ఇంచుమించుగా. చాలా పోస్టులు ఖాళీ అయినాయి. కాబట్టి ఈ ఖాళీలతో కలుపుకొని ఎవ్రీ ఇయర్ జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చి ఆ ఇయర్ ఎండింగ్ డిసెంబర్ వరకు పూర్తి చేసే, డిసెంబర్కి కొంచెం ముందే పూర్తి చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం పెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. రెండోది, ఏపీపీఎస్సీలో రిఫార్మ్స్ విషయానికి వస్తే గ్రూప్ 1 గ్రూప్ 2 కలిపేయాలా అంటే, ఇప్పుడు రాసే గ్రూప్ 2 మెయిన్స్ కాదు, దీనికి సంబంధం లేదు అసలు. కాబట్టి అస్సలు మీరు కంగారు పడకండి. గ్రూప్ 1 గ్రూప్ 2 కలిపి గెజిటెడ్ పోస్టులని కలిపి ఒక దాంట్లో పెట్టాలా, ఒకే ఎగ్జామ్ స్టేట్ సివిల్ సర్వీసెస్ అని పెట్టి ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నట్టుగా వాళ్ళకు వచ్చినటువంటి ర్యాంకును బట్టి, మార్కులను బట్టి, ప్రాధాన్యాన్ని బట్టి పోస్టుల క్రమాన్ని ఇలా ఇచ్చుకుంటూ పోవాలా అనే పాయింటే ఎక్కువగా మనకి బయటకు ఫోకస్ అవుతుంది. ప్రీవియస్ లో జగనన్న పరిపాలన కాలంలో అప్పుడేం జరిగిందంటే, గ్రూప్ 1 మెయిన్స్ లో కూడా ఒక 2 పేపర్లో 3 పేపర్లో ఆబ్జెక్టివ్ పెడితే గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులకు కూడా గ్రూప్ 1 కొట్టే అవకాశం ఉంటుంది, వాళ్ళు కష్టపడి చదువుకుంటారు అనేది అది కొంచెం హల్చల్ నడిచింది. కానీ ఆ తర్వాత తిరుపతిలో అక్కడ ఇక్కడ మీటింగ్స్ పెట్టారు, ఆ తర్వాత కమిటీని కూడా ఫామ్ చేశారు. ఆ తర్వాత ఎందుకో ఎలక్షన్లు రావడం, అది మూలన పడడం జరిగింది. అంటే ఒకటేంటంటే, గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు కలిపేసి, గెజిటెడ్ పోస్టులని కలిపేసి డిస్క్రిప్టివ్ లోకి తీసుకెళ్తే మాత్రం గ్రామీణ ప్రాంత అభ్యర్థులు ఖచ్చితంగా నష్టపోతారు. ఉన్న 10 పరక పోస్టులు కూడా పోగొట్టుకుని ఇంకేదో ఒకటి సాఫ్ట్వేర్ అని చెప్పి హైదరాబాద్ లో కూకట్పల్లి, అమీర్పేట ఈ బెల్ట్ లో ఇక బ్యాగులు వేసుకుని పాపం తిరుగుతూ ఇక ఏదో ఒకటి చేసుకుని బతకాల్సింది 25,000కి 20,000కి. కాబట్టి నేనంటున్నాను, ఒక విద్యావేత్తగా 25 ఏళ్ల పైబడి ఉద్యోగార్థులతో ఉన్నటువంటి నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అలా గెజిటెడ్ పోస్టులు అని చెప్పి గ్రూప్ 1 గ్రూప్ 2 కలిపేసి మీరు గనక డిస్క్రిప్టివ్ తీసుకొస్తే ఆ డిస్క్రిప్టివ్ ని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు రాయలేరు, కష్టమవుతుంది. అందువల్ల దయచేసి ప్రీవియస్ లో జగనన్న ప్రభుత్వం చేసింది ఒక రకంగా అది కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుందనంటే మీరు నన్ను విమర్శించవచ్చు, పోయినసారి అట్లా చెప్పావు కానీ నేను మీ తరపున ఉన్నటువంటి ఉపాధ్యాయుడిని, నాకు మీరు కావాలి. అర్థం అట్లా మీ ఉద్యోగార్థుల తరపున ఉన్న మనిషిని, నాకు ఏ సీఎం ఉన్నా నాకేం సంబంధం లేదు, మీకు మేలు జరగాలి. ఇది నాట్ అన్నట్టు. ఇప్పుడు ఇక్కడికి రండి. గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఆబ్జెక్టివ్ పెట్టింది. ఆబ్జెక్టివ్ కొన్ని పేపర్లు పెట్టడం వల్ల పిల్లలు గ్రామీణ, మెయిన్ రూరల్ బ్యాక్గ్రౌండ్, సిటీలో ఉన్న వాళ్ళు సివిల్స్ అంటారు, అదంటారు, ఇదంటారు. రూరల్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. అందువల్ల పోయినసారి ప్రభుత్వం చేసినటువంటి రిఫార్మే గ్రూప్ 1 లో చేయబోతున్నటువంటి రిఫార్మ్, ఆబ్జెక్టివ్ రిఫార్మ్, కొంతమేరకు ఆబ్జెక్టివ్ రిఫార్మ్ అది అమలు చేస్తే ఇప్పుడున్న ప్రభుత్వం దాని మీద మరికొంత విశ్లేషణాత్మకంగా పరిశోధన చేసి రీసెర్చ్ చేసి అమలు చేస్తే అది బాగుంటది. అంతేగాని ఈ పోస్టులు ఆ పోస్టులు కలిపి స్టేట్ సివిల్ సర్వీస్ అని చెప్పేసి రాసేయండి అని అంటే డిస్క్రిప్టివ్ అంటే చాలా కష్టం అవుతుంది. గ్రామీణ ప్రాంత అభివృద్ధులకి ప్రభుత్వం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటుందని నేను అనుకుంటున్నాను. క్యాలెండర్ ఇచ్చే విషయం చాలా మంచిది. క్యాలెండర్ ఇస్తే తేలిపోద్ది 1 year లో. ఆ తర్వాత ఎవరి బాధలు వాళ్ళు పడతారు, ఎవరి కష్టాలు వాళ్ళు పడతారు. వెయిటింగ్ చేసి మా చైతన్య సార్ చెప్పినట్టుగా వెయిటింగ్ చేసి వస్తే జాబ్ వస్తుంది, లేకపోతే ఏజ్ అయిపోద్ది. ఆ తర్వాత ఏదైనా గట్టిగా ప్రయత్నం చేయాలన్నా ఏ పని చేయలేం. కాబట్టి ఈ లోపు ఒక షెడ్యూల్ లా చేసి క్యాలెండర్ లో దాని మీద కేసులు లేకుండా క్లారిటీగా వెళుతూ అన్ని రకాల న్యాయ వివాదాలు తావు లేకుండా క్యాలెండర్ తీసుకుని వెళ్తే వచ్చే సంవత్సరం జనవరి నుంచి ఈ 3 నెలల తర్వాత చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఖాళీలు కూడా తీసుకొస్తే ఇంకా సంతోషకరమైన విషయం. ఓ మాట చెప్పాలంటే జిఏడి వ్యవహారాలు చూస్తున్నటువంటి పోలా భాస్కర్ గారు చాలా ఎఫిషియంట్ ఆఫీసర్. పోలా భాస్కర్ గారు ఖచ్చితంగా ఈ రిఫార్మ్స్ చేస్తారు. వారు ఎఫిషియన్సీ ఉన్నటువంటి మనిషి పోలా భాస్కర్ గారు. కాబట్టి పోలా భాస్కర్ గారి నాయకత్వంలో వారికి నేను సవినయంగా విన్నవించుకునేది ఏంటంటే, ప్రీవియస్ ప్రభుత్వం చేసినటువంటి ఆబ్జెక్టివ్ తీసుకెళ్ళండి తప్ప గెజిటెడ్ గ్రూప్ 2 గెజిటెడ్ కూడా తీసుకెళ్లి గ్రూప్ 1 లో పడేసి డిస్క్రిప్టివ్ రాయమంటే చాలా కష్టం అవుతుంది. పిల్లలకి వేలాది లక్షలాది ఫ్రెషర్స్ తరఫున నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఏదేమైనా క్యాలెండర్ లో చాలా ఉద్యోగాలు వస్తాయి, రిటైర్మెంట్స్ చాలా జరిగాయి. వచ్చే దాని కొరకు రిఫార్మ్స్ కానివ్వండి, క్యాలెండర్ కానివ్వండి, ఖాళీలు తీసుకురాను కానివ్వండి, దాని మీద ఇది సమాచారం. ఇది ఫ్రెషర్స్ ఆశావాదంగా ఉండొచ్చు. ఈ 4-5 ఏళ్లలో డిగ్రీలు చేసి బయటకు వచ్చిన వాళ్ళు. సరే, క్యాలెండర్ పెడితే ఆశావాదంగా ఉండొచ్చు. గట్టిగా నేను ఇంకో మాట కూడా ఏమన్నానంటే, ఈ పరిస్థితులని మనం చూస్తున్నాం కాబట్టి క్యాలెండర్ పెడితే ఖచ్చితంగా మనం ఆశావాదంగా ఉండి ఈ రూట్ లోకి రావచ్చు. ఈ రూట్ లేకపోతే అమీర్పేట, కూకట్పల్లి కంప్యూటర్ అదేదో సాఫ్ట్వేర్ ట్రైనింగ్స్, అవే ఐటీ జాబ్స్ అటు వెళ్ళిపోవడం ది బెస్ట్. చూద్దాం, క్యాలెండర్ అమలు జరిగితే మంచిది. అప్పుడు
ఒక విధానాన్ని తీసుకుని వెళ్ళొచ్చు. సరే, దీన్ని కాసేపు పక్కన పెడితే మరి గ్రూప్ 2 డేట్లు ఎప్పుడు వస్తాయి? ఈ మెయిన్స్ కి మేము రాసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. 2 నెలలు అయిపోయింది. ఈ 28తో 2 నెలలు అయిపోయింది. దయచేసి మరి గ్రూప్ 2 డేట్స్ ఎప్పుడు ఇస్తారు అనేది ఒక పెద్ద ప్రశ్న. అంటే వాడు కొంతమంది ఇంకోటి కూడా డేట్ ఎప్పుడు ఉండొచ్చు, ఊహాగానాలు ఆకాశాన్ని అడుగుతా ఉన్నాయి. ఒక మాట చెప్పాలంటే చూస్తే ఒక రకంగా సోషల్ మీడియా తెరిస్తే భయం వేస్తుంది నాకు. కొంతమంది డిసెంబర్ అంటారు, కొంతమంది జనవరి అంటారు, కొంతమంది వాళ్ళే ఫైనల్ చేసి ఫిబ్రవరి అంటారు. ఈ గందరగోళంలో మానసిక స్థితిని తీసుకొచ్చి పుస్తకం మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చదవాలి అంటే చాలా కష్టమైన విషయం ఇది అమ్మ జీవితం. కానీ ఈ సోషల్ మీడియాలో ఇవి చెప్పేది మీరేం నమ్మద్దు. 25-26 ఏళ్ల అనుభవంతో నేను చెప్తున్నాను, నేను డబ్బా కొట్టుకోవట్లేదు. ఆ అనుభవం మీద మీకు చెప్తుంది ఏంటంటే చైర్మన్ వస్తే డేట్లు వస్తాయి. చైర్మన్ కొరకు మనం ఎదురు చూడాలి. ఆ డేట్లు వస్తాయి. ఆ వచ్చిన డేట్లు మీకు 50 రోజులు అట్లా టైం ఇవ్వచ్చు, కానీ అంతకన్నా ఎక్కువ ఇయ్యరు. ఇచ్చిన మన పిల్లలు కోరు ముందు. కాబట్టి ఇక డేట్స్ వస్తే మీకు టైం ఉండదు. చైర్మన్ గారు వస్తే డేట్స్ వస్తాయి. డేట్స్ వస్తే మీకు టైం ఉండదు, ప్రిపరేషన్ కి టైం ఉండదు. అందువల్ల ఈ వీడియో చూస్తున్నటువంటి మీరందరూ, వేలాది లక్షలాది మంది ఈ వీడియో చూస్తున్నటువంటి మీరందరూ తక్షణం పుస్తకాలు తెరిచి ఇక చదవడం ప్రారంభించండి. డిసెంబర్లో ఉంటుందా, నవంబర్లో ఉంటుందా, లేకపోతే జాన్లో ఉంటుందా, ఫిబ్రవరిలో ఉంటుందా? ఇది ఊహాగానాల సినిమా. చైర్మన్ వస్తే డేట్స్ వస్తాయి, ఇది కన్ఫామ్. చైర్మన్ గారు వస్తారు. ఎన్ని రోజులు అట్లా పెట్టరు కదా. గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుంటుంది, ఏదో బిజీ పనుల్లో ఉన్నట్టుంది గవర్నమెంట్. కాబట్టి దయచేసి మీకు నేను చెప్పే పాయింట్ ఏంటంటే మీరు చదవడం మాత్రం వదలకండి. ఎప్పుడు ఏ నెల అనేది ఎవరు చెప్పినా నమ్మద్దు. ఏ నెలలో మేబీ ఉండొచ్చు. ఇదంతా కూడా అంజనం చూసో లేకపోతే ఇంకేదో చూసో చెప్పేది లాంటిది, భవిష్యత్తు చెప్పేది లాంటిది. అలా కాదు. చైర్మన్ వస్తే డేట్లు వస్తాయి. చైర్మన్ గారు అపాయింట్ జరిగితే డేట్లు వచ్చేస్తాయి. ఒక 1 వీక్ లోపు డేట్లు ఇస్తారు. కాబట్టి దయచేసి మీరు ఏ నెల ఆ నెల అని పెట్టుకోకుండా డేట్స్ ఇస్తే 50 రోజుల కన్నా ఎక్కువ ఉండదు అనేది కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మీరు చదువుకోండి. ఇంకోటి కూడా ఏంటంటే టెస్ట్ సిరీస్ చెప్పాలి, మిమ్మల్ని లైన్ లోకి తీసుకొచ్చి పరీక్ష రాయించాలి. అందువల్ల టెస్ట్ సిరీస్ కూడా మన కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్ మనం చేస్తున్నాం. టెస్ట్ సిరీస్ లోకి ఎంటర్ అవ్వండి. టెస్ట్ సిరీస్ 3 టెస్ట్ సిరీస్ అయినాయి. 4వ టెస్ట్ సిరీస్ నాది ఏపీ హిస్టరీ రేపు శనివారం నేను పెట్టబోతున్నాను. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే దయచేసి చైర్మన్ వస్తే డేట్లు వస్తాయి, చైర్మన్ గారు వస్తే డేట్లు వస్తాయి. ఇది ఫైనల్. అది ఏ నెల అనేది మీరు అది మైండ్ లో పెట్టుకోబాకండి. దయచేసి మీకు దండం పెడతా, మీరు చదవండి, చదివి తీరండి. ఓకేనా? నేను హైదరాబాద్ లో ఉన్నాను, మన డ్రీమ్స్ ఇన్స్టిట్యూట్ లో శివనగర్ లో ఉన్నాను. ఈవినింగ్ 7-7:30 వరకు కూడా ఉంటాను. మీకు అందుబాటులో ఉంటాను. ఈ రోజు కూడా ఉంటాను నేను. ఎవరైనా వస్తే నన్ను కలవచ్చు, మనం డిస్కషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ సినిమా. ఇందులో మీరు తెలుసుకోవాల్సిన మంచి పాయింట్ ఏంటంటే చైర్మన్ వస్తే డేట్లు వస్తాయి. కాబట్టి మీరు చదువుకోండి. డేట్ వస్తే 50 రోజుల కన్నా ఎక్కువ టైం ఇవ్వరు. ఆ తర్వాత మళ్ళీ సమయం చాలదో 2 నెలలు ఇవ్వండి, పెంచండి, ఇలాంటి వాటికి వెళ్లే ప్రమాదం కూడా లేకపోలేదు. అందువల్ల దయచేసి దండం పెడతా. ఇక మీరు గ్రూప్ 2 మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న పిల్లలు తక్షణం పరీక్ష రాయాలి. 2 నెలలు అయిపోతుంది, రేపు 28తో. మీరు పర్ఫెక్ట్ అయ్యారని నేను అనుకుంటున్నా. ఈ తర్వాత చైర్మన్ వస్తారు, డేట్లు ఇస్తారు. కాబట్టి మీరు చదవండి. మంచి భవిష్యత్తు ఉంది, చాలా మంచి భవిష్యత్తు ఉంది మీకు. చదవండి. ఎందుకంటే లేట్ అయినా ఈ పెద్ద జాబులు, మంచి జాబులు, డిప్యూటీ తహసీల్దార్ జాబులు, వాటిని మనం వదులుకోలేం కదా. లేట్ అయినా నడి మధ్యలోకి వచ్చాం, ఇంకా చివరి దాకా వచ్చాం. ఇక మెయిన్స్ రాసుకోవడమే కదా. ఒక్కసారి మీ తల్లిదండ్రులను తలుచుకోండి, మీ కండిషన్స్ తలుచుకోండి. తద్వారా మీరు నీరసానికి వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా ఆ కండిషన్స్ మీలో ఎమోషన్ పెంచాలి. ఆ ఎమోషన్ ద్వారా మీరు జాబ్ కొట్టాలి. ఓకేనా? ఉంటాను మరి. మళ్ళీ అప్డేట్స్ ఉంటే నేను మీకు చెప్తాను. థ్యాంక్ యూ. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. థ్యాంక్ యూ.